Programming class. In the class, we are discussing about packages in Java. అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ యొక్క టైప్స్ ఏంటి, ప్యాకేజ్ యొక్క బెనిఫిట్స్, ప్యాకేజ్ని యూజ్ చేస్తే మనకి ఏం బెనిఫిట్స్ ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యాకేజెస్, ఇలా ఈ టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో మనం చూసుకుందాం. అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ప్యాకేజ్? Package in Java serve as container to organize classes and interference into namespace, preventing name conflicts and controlling access. They are analogous to directories in a file system, grouping related components for better code management and reusability. అసలు ప్యాకేజ్ అంటే, ప్యాకేజ్ ఈజ్ ఏ కంటైనర్లో స్టోర్ చేసుకోవటం ఏంటి, క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఈ రెండింటిని మనం ప్యాకేజెస్లో స్టోర్ చేస్తాము. అసలు జస్ట్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఎవ్రీ ప్యాకేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ ఈచ్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ కంటైన్స్ మెథడ్స్. ఇప్పుడు ప్యాకేజెస్ అంటే ఏమి, ప్యాకేజెస్లో క్లాసెస్ ఇంటర్ఫరెన్స్ ఉంటాయి కదా, ఆ క్లాస్ ఇంటర్ఫరెన్స్లో ఇంకా మెథడ్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం ప్యాకేజ్ అంటాము. ప్యాకేజెస్ 2 టైప్స్ ఏంటి అవి, built-in packages, user-defined packages. Built-in packages, they are predefined packages, including built-in packages nothing but predefined packages అని కూడా అంటాము. Predefined packages అంటే ఏంటి, the packages which is already defined is called predefined or built-in packages. మనకి ఆల్రెడీ డిఫైన్ చేస్తున్న వాటిని predefined packages అంటాము. In Java we have several predefined packages such as java.lang, java.util and java.io. First coming to java.lang. First java.lang అనేది తీసుకుంటే, హియర్ జావా ఈజ్ మెయిన్ ప్యాకేజ్ అండ్ lang ఈజ్ ఎ సబ్ ప్యాకేజ్. సబ్ ప్యాకేజ్ అంటే ఏంటి, సబ్ ప్యాకేజ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ మెయిన్ ప్యాకేజ్ ఆర్ పేరెంట్ ప్యాకేజ్. ఇక్కడ చూసుకుంటే lang అనే ప్యాకేజ్లో చెప్పుకున్నాం కదా, ప్యాకేజ్ అంటే ఏంటి, క్లాసెస్ అండ్ ఇంటర్ఫరెన్స్ అండ్ క్లాసెస్లో మళ్ళీ మెథడ్స్. సో lang ప్యాకేజ్ కంటైన్స్ స్ట్రింగ్ క్లాస్, స్ట్రింగ్ బఫర్ క్లాస్ అండ్ మ్యాథ్స్ క్లాస్. ఈ 3 క్లాసెస్ అనేవి lang ప్యాకేజ్లో ఉంటవి. ఇంకా వాటిలో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, స్ట్రింగ్ క్లాసెస్. స్ట్రింగ్ క్లాస్లో ఏముంటవి, మెథడ్స్ ఉంటవి. ఏం మెథడ్స్ ఉంటవి, లెంత్ మెథడ్, కెపాసిటీ మెథడ్ అనేవి స్ట్రింగ్ క్లాస్లో కంటైన్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు స్ట్రింగ్ బఫర్ క్లాస్, స్ట్రింగ్ బఫర్లో ఏముంటవి, క్యారెక్టర్ మెథడ్స్ అనేవి, ఇలా కొన్ని మెథడ్స్ అనేవి స్ట్రింగ్ బఫర్ క్లాస్లో ఉంటవి. అండ్ కమింగ్ టు లాస్ట్ మ్యాథ్ క్లాస్ తీసుకున్నాం. మ్యాథ్ క్లాస్లో ఏమేమి ఉంటాయి మెథడ్స్, కాస్ మెథడ్, సైన్ మెథడ్, రౌండ్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్, ఫ్లోర్ మెథడ్, సీల్ మెథడ్, ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నవి దేంట్లో, మ్యాథ్స్ క్లాస్లో. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ ప్యాకేజ్ కంటైన్స్ క్లాసెస్ అండ్ collection of classes and interfaces and each class contains a collection of methods is called packages. చెప్పుకున్నాం కదా, lang అనే ప్యాకేజ్ తీసుకున్నాము. ఆ lang అనే ప్యాకేజ్ నుంచి మనకి కొన్ని క్లాసెస్ తీసుకున్నాము. ఏంటివి, స్ట్రింగ్ క్లాస్, స్ట్రింగ్ బఫర్ క్లాస్, మ్యాథ్స్ క్లాస్. మళ్ళీ స్ట్రింగ్ క్లాస్ నుంచి మెథడ్స్ తీసుకున్నాము, స్ట్రింగ్ బఫర్ క్లాస్ నుంచి మెథడ్స్ తీసుకున్నాము, ఇంకా మ్యాథ్స్ క్లాస్ నుంచి మెథడ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు ప్యాకేజ్ నుంచి క్లాస్ తీసుకున్నాం, క్లాస్లో నుంచి మెథడ్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యాకేజ్. అండ్ కమింగ్ టు java.util, it is also one important class which is util ప్యాకేజ్లో స్కానర్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో స్కానర్ ఈజ్ ద క్లాస్. util అనే ప్యాకేజ్లో స్కానర్ అనేది క్లాస్లో మళ్ళీ ఆ క్లాస్లో కొన్ని సర్వర్ మెథడ్స్ ఉంటాయి. ఏంటవి, నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ ఇంట్ మెథడ్, నెక్స్ట్ ఫ్లోట్ మెథడ్, నెక్స్ట్ డబుల్ మెథడ్, ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నవి. ఏంటి, స్కానర్ అనే క్లాస్లో, util అనే ప్యాకేజ్లో స్కానర్ అనే క్లాస్ ఉంది. క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ ఇంట్ మెథడ్, నెక్స్ట్ డబుల్ మెథడ్ అనే మెథడ్స్ ఇవి ఉన్నవి. అండ్ లాస్ట్ కమింగ్ టు java.io, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్లాస్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ప్యాకేజ్. అండ్ ఏం క్లాసెస్ ఉంటాయి వీటిలో, బఫర్ రీడరు, డేటా ఇన్పుట్ స్ట్రింగ్, డేటా అవుట్పుట్ స్ట్రింగ్, ఇన్పుట్ రీడర్, ఇన్పుట్ రైటర్ అనే క్లాసెస్ అనేవి ఉంటాయి. వీటిలో మళ్ళీ కొన్ని సబ్ మెథడ్స్ ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఆర్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటే ఏంటి, డెవలపర్స్ కెన్ క్రియేట్ దేర్ ఓన్ ప్యాకేజెస్ టు ఆర్గనైజ్ దేర్ కోడ్ ఫాలోయింగ్ దీస్ రివర్స్ డొమైన్ నేమ్ కన్వెన్షన్స్. అసలు యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటే ద ప్యాకేజెస్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్స్ ఆర్ నోన్ యాజ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. యూజర్స్ నుంచి క్రియేట్ చేసుకునే వాటిని యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాము కదా. అండ్ కమింగ్ టు బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ప్యాకేజెస్,
ఇక్కడ ఇచ్చాం చూడు, నేమ్ స్పేస్ మేనేజ్మెంట్, యాక్సెస్ కంట్రోల్, కోడ్ ఆర్గనైజేషన్, రీయూజబిలిటీ. ఫస్ట్ నేమ్ స్పేస్ మేనేజ్మెంట్. నేమ్ స్పేస్ మేనేజ్మెంట్ అంటే ప్యాకేజెస్ ప్రివెంట్ నేమ్ కొలిషన్స్ బై ప్రొవైడింగ్ యూనిక్ నేమ్స్ ఫర్ ద క్లాసెస్. నేమ్ స్పేస్ అంటే ఏంటి, ఒక క్లాస్కి సేమ్ నేమ్స్ యూనిక్ నేమ్స్ ఇచ్చుంటాము. వాటిల్లో సో కొన్ని యూనిక్ నేమ్స్ ఉంటాయి కాబట్టి కొలిజన్ అవుతూ ఉంటాయి. బట్ ఆ కొలిజన్ కాకుండా చూసుకునే దాన్ని నేమ్ స్పేస్ మేనేజ్మెంట్ అంటారు. ఇట్ ఈస్ ఎ కంటైనర్, ఇట్ హోల్డ్స్ ఐడెంటిఫైర్స్ లైక్ క్లాసెస్ నేమ్స్, క్లాస్ నేమ్స్, ఫంక్షన్ నేమ్స్, వేరియబుల్స్, ఇలా దాటిని హోల్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని నేమ్ స్పేస్ మేనేజ్మెంట్ అంటారు. యాక్సెస్ కంట్రోల్, ప్యాకేజెస్ ఎలో సెట్టింగ్ యాక్సెస్ లెవెల్స్, ఎగ్జాంపుల్ పబ్లిక్, ప్రొటెక్ట్ అండ్ ప్రైవేట్, టు కంట్రోల్ visibility and access to classes and interfaces. యాక్సెస్ మోడిఫైస్ మనకి ఏం తెలుసు, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్ కదా. సో క్లాస్ అండ్ ఇంటర్ఫరెన్స్ యొక్క విజిబిలిటీని కంట్రోల్ చేసేదాన్ని యాక్సెస్ కంట్రోల్ అని అంటాము. అండ్ కమింగ్ టు కోడ్ ఆర్గనైజేషన్. కోడ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ప్యాకేజెస్ ఫెసిలిటేట్ గ్రూపింగ్ రిలేటెడ్ క్లాసెస్, ఇంప్రూవింగ్ ద కోడ్ మెయింటైనబిలిటీ అండ్ రీయూజబిలిటీ. అంటే ఏంటిది, దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాము. ఏంటది, ఇంప్రూవ్ ద రీడబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ రీయూజబిలిటీ. దీన్ని ఇంప్రూవ్ చేసేదాన్ని కోడ్ ఆర్గనైజేషన్ అంటాము. రీయూజబిలిటీ, లాస్ట్ వన్. ద ప్యాకేజెస్ ప్రమోట్స్ ద కోడ్ రీయూజబిలిటీ బై ఎన్క్యాప్సులేటింగ్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ దట్ కెన్ ఈజీలీ ఇంపోర్టెడ్ అండ్ యూటిలైజ్డ్ ఇన్ ద అదర్ ప్రాజెక్ట్స్. అసలు రీయూజబిలిటీ అంటే, రీయూజ్ అంటే ఏంటి, మనము యూజ్ చేసిందాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాము. కామన్ ఫంక్షన్స్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో మనం ఒక ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము, అవి కొన్ని కామన్గా ఉన్న ఫంక్షన్స్ని రీయూజ్ చేసుకునే దాన్ని రీయూజబిలిటీ అని అంటాము. అండ్ లాస్ట్ టాపిక్, అడ్వాంటేజెస్ ఆఫ్ జావా ప్యాకేజెస్ ఇస్ categorize the classes and interfaces సో దే ఆర్ ఈజీలీ మెయింటైన్డ్. మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్లో, ప్యాకేజెస్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ అని. సో ఆ జావా అనేది కేటగరైజ్ అయింది ఎలా క్లాసెస్కి అండ్ ఇంటర్ఫేసెస్ లాగా క్లాస్ కేటగరైజ్ అయింది. సో వీ కెన్ అచీవ్ 100% కోడ్ రీయూజబిలిటీ త్రూ ప్యాకేజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, రీయూజబిలిటీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, బట్ ఇక్కడ 100% రీయూజబిలిటీ మనము ప్యాకేజ్ ద్వారా చేసుకోవచ్చు. జావా ప్యాకేజ్ రిమూవ్స్ ద నేమింగ్ కొలిషన్స్. నేమ్ స్పేస్ మేనేజ్మెంట్లో చెప్పుకున్నట్టు మనం ఇచ్చిన యూనిక్ నేమ్స్కి కొలిషన్ అవ్వకుండా చూసుకుంటుంది జావా ప్యాకేజ్ అనేది. జావా ప్యాకేజింగ్ ప్రొవైడ్స్ ద యాక్సెస్ ప్రొటెక్షన్ అంటే చెప్పుకున్నాం కదా, మనం ఇక్కడ పబ్లిక్, ప్రొటెక్టెడ్, అలా జావా అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. జావా ప్యాకేజెస్ అనేది మనం ఇచ్చినవి కోడ్ని కానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ జావా. థ్యాంక్ యూ గైస్.